సిద్ధం సభ అంటే ఈ సభ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక వ్యక్తిని పొగుడుకోవడానికి మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న రాయలసీమ అంతటినీ కూడా పూర్తి స్థాయిలో చేసే పరిస్థితి ఈరోజు సిద్ధం సభలో కనపడుతుంది. అంటే దీని నుంచి ప్రజలకేం ఉపయోగం లేదు. ప్రజల ధనాల్ని వాడుకుంటూ ప్రజాధనాన్ని ఊరికే వేస్ట్గా పోగొట్టుకుంటూ వారిని వారు పొగుడుకోవడానికి మాత్రమే ఈ సభ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ జరుగుతున్న ఇటువంటి ఒక పనికిమాలిన సభలో భాగంగా ఇక్కడ జరుగుతుంటే విలేకరులు ఈరోజు కృష్ణ గారు కానీ అనిల్ గారు కానీ వాస్తవంగా జర్నలిజంలో వాళ్ళిద్దరూ బాగా సుపరిచితులు అనమాట. మొత్తం జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ లీడర్లకు కావచ్చు, తెలుగుదేశం లీడర్లకు కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అట్ ద సేమ్ టైం మనకు జనసేన కావచ్చు, ఉన్న అన్ని పార్టీల్లోనూ అందరి నాయకులతోనూ మంచి వ్యక్తులు అని అనిపించుకోగలిగిన వ్యక్తులు. అటువంటి వాళ్ళను ఈరోజు సిద్ధం సభలో కవర్ చేయడానికి వెళ్ళంగానే ఏదో ఏబిఎన్, TV5 అంటూ వాళ్ళ మీద ఒక్కసారిగా విరుచుకుపడి జనాలు ఆ రకంగా దాళ్ళు చేయడం అనే పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే దీన్ని చూస్తుంటే ఏ రకంగా ఉందంటే సభలో కూడా సభ బయట అంటే ఈ పద్ధతిని చూస్తుంటే మనకి ఏ రకంగా అంటే పోకాలం దగ్గర పడింది అని. పోకాలం దగ్గర పడినప్పుడు ఇటువంటి దుశ్చర్యలు, రాక్షస క్రీడలు అనేటివి ఎక్కువగా పెడిమేరిపోతూ ఉంటాయన్నమాట. అటువంటి పరిస్థితి ఈరోజు చాలా క్లియర్గా కనపడుతుంది. దాంట్లోనూ ఒక వ్యక్తిని, సరే విలేకర ఇంకోరు అనేది పక్కన పెడదాం, ఒక వ్యక్తిని అంత అరాచకంగా అంత రాక్షస ఆనందం పొందేటట్టుగా ఆ రకంగా కొట్టడం అనేది ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడైనా 10 మంది నాయకులు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు నాయకులు కలిసినప్పుడు కనీసం ఎవడన్నా ఆపడానికి వెళ్తాడు. ఆపడానికి ప్రయత్నం చేస్తున్న మిగతా విలేకరుల మీద, మిగతా వ్యక్తుల మీద కూడా దాడి చేసే పరిస్థితి. అంటే ఇప్పుడు మనం పొద్దునుంచి మనం కూడా చాలా వీడియోలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా క్వార్టర్ బాటిళ్ళు, బిర్యానీ ప్యాకెట్లు, దానితో పాటు గుడ్లు పెట్టుకొని ఈరోజు తాక్కుంటా తిరుక్కుంటా ఇది ఒక పిక్నిక్లో ఒక ఎంజాయ్మెంట్ లాగా ఈరోజు ఒక సభకు అనేదానికి వాళ్ళు ఏదో చేయడానికి వచ్చేసారు. ఈరోజు అంత తప్పదాగి ప్రజల మీద పడి ఈ రకంగా దాడులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఈరోజు ఏదైతే వీరికి జరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రభుత్వంగా పోలీస్ యంత్రాంగం కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు. ఇటువంటి సంఘటనలు అనేటివి చూడనట్టు మీరు గతంలో కూడా చాలా వరకు పోలీసులు వదిలేయడం జరిగింది. వదిలేసింది కాబట్టి నా కొడుకులకి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనమాట. వదిలేకోకుండా ఆ రోజే సరైన చర్యలు తీసుకుంటే పోలీసు వాళ్ళు ఈరోజు ఇటువంటి చర్యలు అనేటివి జరిగేటివి కాదు. ఈరోజు వాస్తవంగా వీడియోలో బయటపడింది కాబట్టి ఎంత రాక్షసంగా వాళ్ళ మీద పడ్డారు, పైశాచికంగా వాళ్ళ మీద పడ్డారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈరోజు అదే వీడియో బయటికి రాకుండా పోయిందంటే ఏదో ఇంకా అవసరమైందంటే రిటర్న్ వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి వీళ్ళని పట్టబోయి లోపలేసే పరిస్థితి కూడా, జర్నలిస్టులను లోపలేసే పరిస్థితి కూడా ఈరోజు మనం చూసేవాళ్ళం అనుకుంటా. కానీ ఖచ్చితంగా దాంట్లో ఎవరైతే పాల్పడ్డారో ఈ పనికిమాలిన పనికి ఎవరైతే అక్కడ వాళ్ళ మీద దాడులు చేయడం ప్రయత్నం చేశారో వారందరి మీద పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికే నమ్మకం వెళ్ళిపోయింది మన మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ప్రజల్లో వెళ్ళిపోయింది. దీన్ని చాలా రౌడీలకి వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కండువాలు కప్పుకున్న రౌడీలుగానే చూస్తున్నారు పోలీసుల్ని కూడా. ఈరోజు కాకి బట్టలు తీసేయని సామాన్య ప్రజలు మాట్లాడే పరిస్థితికి వస్తుంది పోలీసుల మీద. దయచేసి ఆ ఉన్న కాస్తో కూస్తో గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా ఎవరైతే ఇందులో పాల్పడ్డారో, ఈ ఘటనలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరి మీద కేసులు కట్టి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. ఖచ్చితంగా మీరు తీసుకోని పక్షంలో రాజకీయ పార్టీలు అన్నీ ఏకమై పోరాటం చేయడానికి విలేకరుల తరఫున సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. అనంతపురం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన ఈరోజు ముఖ్యమంత్రి సిద్ధం సభలో వైసీపీ గూండాలు జరిపిన దాడి చాలా అమానుషంగా ఉంది. అతనికి తగిలిన దెబ్బలు చూస్తే మనుషులు కాదు, వాళ్ళు రాక్షసులు, పశువుల్లాగా ప్రవర్తించి విపరీతంగా చితకబాదినారు. అంటే ఒక పాత్రికేయుడు, జర్నలిస్ట్ అనే స్పృహ కూడా లేకోకుండా ఇష్టం వచ్చినట్లు అతన్ని కొట్టడం అనేది ఏ రాజారెడ్డి రాజ్యాంగం వీళ్ళకి నేర్పించిందో మాకు అర్థం కావడం లేదు. మా సభలకు, తెలుగుదేశం సభలకు సాక్షి మీడియా వస్తూ ఉంటుంది. మేము 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మా మీద ఇష్టం వచ్చినట్లు రాశారు, ఇప్పుడు రాస్తున్నారు. ఏ రోజు భౌతికమైన దాడులు తెలుగుదేశం పార్టీ పక్షాన ఎక్కడా జరగలేదు. కానీ ఈరోజు మొన్న ఉరవకొండలో ఈనాడు విలేకరిని
విపరీతంగా ఫోటోగ్రాఫర్ని కొట్టారు. ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని చితకబాదినారు. చాలా బాధ అనిపిస్తుంది. అతన్ని చూస్తే చాలా మంచి వ్యక్తి కృష్ణ. ఎక్కడా వివాదాల్లోకి పోడు. తన వృత్తి ఏంటో, తన ఉద్యోగం ఏంటో అది మాత్రమే చేసుకొని పోయే ఒక మంచి వ్యక్తి పైన ఇష్టం వచ్చినట్లు వీళ్ళు ప్రవర్తించి అతన్ని గాయాల పాలు చేశారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ముఖ్యమంత్రి సభ అంటే, అందులోనూ రాయలసీమకు సంబంధించిన సభ అంటే 4,000 మంది పోలీసులు కాపలా కాస్తున్నామని పోలీసులే ప్రకటించారు. మరి అంతమంది పోలీసుల సమక్షంలో ఒక పాత్రికేయుడి పైన పైశాచికంగా దాడి చేస్తూ ఉంటే అధికార పార్టీ గుండాలు వీళ్ళంతా ఏం చేస్తున్నట్లు? దీనికి పూర్తిగా జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి సభలో జరిగిన ఈ సంఘటనకు ముఖ్యమంత్రి కూడా బాధ్యత తీసుకోవాలి. స్వయంగా ఒక పత్రికను, టీవీ ఛానల్ను నడుపుతున్న జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదా ఎదుటి పత్రికల సిబ్బంది పైన దాడులు చేయించడానికి? ఏం హక్కు ఇచ్చారు? ఏం అధికారం ఇచ్చారు? అంటే మీకు అధికారం ఉందనే అహంకారమా? మేము ఏమి చేసినా కేసులు పెట్టరు, మమ్మల్ని అరెస్ట్ చేయరు, పోలీసులందరూ మా కట్టుబానిసలనే ఒక దురహంకారమా మీకు? ఎందుకు ఇట్లాంటి దుర్మార్గాలను, దాష్టికాలను మీరు చేస్తూ ఉన్నారు? వైసీపీ నాయకులకు పొయ్యే కాలం దాపురించింది. మునిగిపోయే పడవ అది. దాంట్లో ప్రయాణం చేస్తూ జర్నలిస్టులపైన దాడులు చేయడం అంటే తమ గోతిని తామే తీసుకుంటాం తప్ప మరొకటి కాదు. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ఘోరానం పైన తక్షణం ఎవరైతే బాధ్యులో, ఈ పాటికే పోలీసులందరూ కూడా వీడియోలు చూసింటారు. పోలీసు అధికారులందరూ ఆ వీడియోలు తెప్పించుకోవాలా. తక్షణం వాళ్ళందరినీ అరెస్టు చేయాలా. హత్యాయత్నం కేసు కింద వాళ్ళందరినీ జైలుకు పంపిస్తేనే పోలీసులకు కనీస మర్యాద దక్కుతుంది. లేకపోతే పోలీసు వ్యవస్థ పైన నమ్మకం పోతుంది. మొన్న ఉరవకొండలో జరిగిన సంఘటనకి ఇంతవరకు చర్యలు లేవు. తాజాగా ఈరోజు ఈ సభలో ఇట్లాంటి సంఘటన జరగడం అనేది చాలా హేయమైన చర్య. వైసీపీ గూండాగిరికి, దౌర్జన్యాలకు, దాదాగిరికి పరాకాష్ఠగా ఈ జర్నలిస్టు కృష్ణ పైన జరిగిన దాడి సంఘటన మనం చూడాలా. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ అధికారులు బాధ్యులపైన తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మిగతా కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో మాట్లాడి భవిష్యత్తులో ఏం చేయాలా, ఏ రకంగా దీన్ని ప్రజల్లోకి తీసుకోవాలా, పోలీసు యంత్రాంగం పైన ఏ రకంగా ఒత్తిడి పెట్టాలనే దానిపైన కూడా భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. కాబట్టి తక్షణం దోషుల్ని మీరు అరెస్టు చేయండి, రిమాండ్కి పంపండి, అందరిపైన హత్యాయత్నం కేసు నమోదు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సిద్ధం సభ అంటే ఏదో రాజకీయ సభ అనుకున్నాం, కానీ సిద్ధం పేరుతో యుద్ధాన్ని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు విలేకరుల మీద తనకు వృత్తి ధర్మంగా పాల్గొనేటువంటి వీళ్ళ మీద దాడులు చేయడానికి వచ్చారా అని చెప్పేసి ఈరోజు సిపిఎం సూటిగా ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ఈ దాడికి ముఖ్యమంత్రి గారు స్పందించాలా. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి ఈ దాడి ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకి ఎంత ప్రమాదం ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. అతనికి ఏం సంబంధం? ఆ మీటింగ్కు ఆయన పోయిన ఫోటోగ్రాఫరు తన వృత్తిలో భాగంగా ఫోటోలు తీసేదానికి పోతే టార్గెట్ చేసి వ్యక్తిని పక్కకు తీసుకుపోయి అదే పనిగా అంతమంది గుంపు చుట్టారంటే దీని వెనక ఎవరో ముఖ్యమైన పాత్ర లేకుండా సాధారణ కార్యకర్తలు ఇవన్నీ తెలవు. అతను ఫోటోగ్రాఫర్ అనే విషయం ఎంతమందికి, అక్కడ ఉన్న వాళ్ళకి ఏ పత్రిక ఫోటోగ్రాఫర్ అని సాధారణ జనానికి ఎట్ట తెలుస్తుంది? అందులో రాయలసీమలో ఇన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు ఎట్ట తెలుస్తుంది? కావాలనే ఎవరో దీని వెనక ఉద్దేశపూర్వకంగానే ఓ రాజకీయ కక్షతో దీన్ని జరిగిందనేది స్పష్టమవుతుంది. అందుకనే జిల్లా అధికార యంత్రాంగం కూడా స్పందించాలి. ఆయనకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీ గారిది, అదే రకంగా జిల్లా కలెక్టర్ గారిది. వీరేం మాట్లాడకుండా మౌనంగా ఉండడం అంటే మీకు పత్రికల మీద గౌరవం లేదా? మీడియా స్వేచ్ఛ మీద కాపాడాల్సిన బాధ్యత లేదా? అందుకనే తక్షణం జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఈ సంఘటన మీద స్పందించాలా. దోషులు ఎవరో వైసీపీ నేతలే పట్టించాలా. ఎందుకంటే ఈ దోషులు ఎవరనేది వైసీపీ వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళు పట్టించాలా. ఎవరో మాబ్లో జరిగింది, మాబ్ అనే పేరుతో ఎవరినైనా ఏమైనా చేయొచ్చు అనేటువంటి దుర్మార్గానికి పాల్పడితే
రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యంలో పార్టీలకు మీడియాకు ఏ రకమైన హక్కులు లేకుండా పోతాయి. కాబట్టి వైసీపీ నేతలు కూడా దీని మీద స్పందించి దోషులను మీరు పట్టించాలా. కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించి ఆయనకు మెరుగైన వైద్యం అందించి కఠినంగా ఇట్లాంటి దాడులు చేసినటువంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి. ముఖ్యమంత్రి స్పందించి ఈ దాడికి ఆయన జవాబు ఏం చెప్తాడో చెప్పాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సిద్ధం సభకు అక్కడ వెళ్ళినటువంటి న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళినటువంటి వారిపైన అతి దారుణంగా దాడి చేయడం అంటే ఈ రకంగా దాడి చేయడమా? అంత దుర్మార్గమైనటువంటిది ఇది. ఇప్పుడే వైసీపీకి అసలు కూడా పోయే కాలం వచ్చింది కాబట్టి ఈ రకమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. కూడా పత్రికా విలేకరులు, టీవీ అంటే ఎలక్ట్రానిక్ మీడియా లేకుంటే ఇవాళ సమాజం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అని దాని అంతా కూడా కవర్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ హక్కు లేదా? దాడి చేయడం అంటే అసలు అక్కడ దీంట్లో వాట్సాప్లో అంతా చూస్తూ ఉంటే వీడియోస్ అవన్నీ చూసిన తర్వాత గగురుపాటు పొడిచేటువంటి పద్ధతుల్లో మీరంతా దాడులు చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం అంతా కూడా మనిషిని మరణించేటువంటి పద్ధతుల్లో మీరంతా కూడా దాడులు కనపడతా ఉన్నాయి. దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నటువంటి పద్ధతుల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు ఎవరైనా ప్రశ్నించే హక్కు కూడా కనపడ్డంలా. అసలు మీరు దాడి చేసేటువంటి తీరేమది? ఇవాళ ఈ రకంగా దాడులు చేస్తారా? విలేకరుల పైన, ఎలక్ట్రానిక్ మీడియా పైన దాడులు చేస్తామన్నారంటే పోయే కాలం వచ్చిందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా దీనికి వ్యతిరేకంగా దాడులకు నిరసనగా రేపే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం దగ్గర కూడా ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి ఇప్పుడే అనుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, సిపిఎం ఇతర సోదరులతో మాట్లాడి ఇవాళ దానికంతా కూడా సరైనటువంటి పద్ధతుల్లోనే ఇదంతా కూడా చేయాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. దీని దాడుల వెనకాల ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.